బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సచివాలయానికి ఎల్&టీ ఏజెన్సీ ప్రతినిధులు రానున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్తో సమావేశం కానున్నారు. ఎల్&టీ సంస్థనే మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసింది. ఇటీవల బ్యారేజీలో జరిగిన పనుల నాణ్యత విషయంలో పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్&టీ సంస్థను ఆదేశించారు. ఈ క్రమంలోనే మంత్రితో భేటీకి హాజరు కానున్నారు ఎల్&టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్. మరి కాసేపట్లో సచివాలయానికి ఎల్&టీ ఏజెన్సీ ప్రతినిధులు రానున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్తో సమావేశం కానున్నారు. ఇక ఎల్&టీ సంస్థనే మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసింది. ఇటీవల బ్యారేజ్లో జరిగిన పనుల నాణ్యత విషయంలో పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్&టీ సంస్థను ఆదేశించారు. ఈ క్రమంలోనే మంత్రితో భేటీకి హాజరు కానున్నారు ఎల్&టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ కానున్నారు ఎల్&టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్. ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులకు సంబంధించిన ఎల్&టీ ఏజెన్సీ ప్రతినిధులతో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎల్&టీ సంబంధించిన గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ తో పాటు ఎల్&టీ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎల్&టీ ప్రతినిధులపై మా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేశారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారని కూడా ఆయన నిలదీసినట్టుగా తెలుస్తుంది. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోమనేసి కూడా ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని కూడా మేము వదిలిపెట్టమనేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలనేసి కూడా వారిని ఆదేశించడం జరిగింది. అన్నారం సిందిల్లా ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారిని తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని కూడా మంత్రి తీవ్రంగా కూడా వారిని హెచ్చరించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసినటువంటి ఎల్&టీ ఏజెన్సీ మాకు ఈ యొక్క రీకన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంలో మాకు సంబంధం లేదంటూ కూడా వారు తప్పించుకునే ధోరణిలో కూడా వారు లెటర్ ఇచ్చి పంపారు. దీనిపైన కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేసి ఇవాళ వారిని పిలిపించి కూడా మరి వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కంపల్సరీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు చేయాల్సిందని కూడా చెప్పడం జరిగింది. నాసిరకం పనులు చేసి పైగా నాణ్యత కూడా లేకుండా కూడా మీరు చేశారు కాబట్టి కంపల్సరీ కూడా ఎవరు తప్పు చేసినా కూడా మేము వదలబోమని కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనపడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం గతంలో చేసినటువంటి అన్ని తప్పులను కూడా మేము వెలికి తీస్తాం. పైగా మేడిగడ్డ లాంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు మీద మీరు ఎందుకు ఈ రకంగా కూడా మీరు నెగ్లిజెన్సీ ప్రదర్శించారంటూ కూడా మంత్రి ఈ సమావేశంలో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి రానా, కుంగుబాటుకు సంబంధించి దానికి అయ్యే రిపేర్లకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఎల్&టీ సంస్థనే భరిస్తుంది అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అయితే చెప్పుకుంటూ వచ్చింది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎల్&టీ సంస్థ వాళ్ళు మొన్ననే ఒక లేఖ రిలీజ్ చేశారు. మాకు మరమ్మతులకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధము లేదు, ఆ అమౌంట్ మేము పే చేయమంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం ఉంది. సో అంటే వాళ్ళు కావాలని అబద్ధాలు చెప్పినట్లుగా అక్కడ రుజువైన సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ మరమ్మతులకు సంబంధించి అగ్రిమెంట్ అయితే ఏదైతే ఉందో అది అక్టోబర్లోనే పూర్తయిందని కూడా వాళ్ళు చెప్పారు. సో ఈ విషయాలన్నీ కూడా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉందా? అన్ని విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు తీసుకొని వచ్చారు. ఆల్రెడీ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కూడా ఆయన పరిశీలన చేశారు. అసలు నిర్మించిందే మీరు, నాసిరకంగా పనులు చేసిందే మీరు, పైగా మీ హయాంలో అది కూలిపోతే మళ్ళీ మాకు సంబంధం లేదని ఎలా అంటారంటూ కూడా ఆయన వారిని క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా కూడా పూర్తి బాధ్యత మేడిగడ్డకు సంబంధించిన విషయంలో మీదే అనేది కూడా ఎల్&టీ అధికారులకి ఆయన ఖరాఖండగా చెప్పారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే
పూర్తిగా ఈ ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు ఈ కూలిపోవడానికి కారణమైనటువంటి మిమ్మల్ని కానీ దీని వెనకాల ఎవరున్నా కూడా మేము ఈ ప్రభుత్వం అయితే వదిలిపెట్టమనేది కూడా చాలా గట్టిగానే ఆయన వార్నింగ్ ఇచ్చారు. వెంటనే అధికారులు కూడా ఇంకా సమావేశం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఈ యొక్క మేడిగడ్డ అంశంలో అధికారులు కూడా ఇప్పటికే సమగ్ర నివేదిక కూడా అందించమని కూడా ఆయన ఆదేశించారు. కాబట్టి దాని తగ్గట్టుగా కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ వీరు ఒక లెటర్ ఎవరికి ఇచ్చేసి వెళ్ళిపోతే మాకు సంబంధం లేదంటే కుదరదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు సంజాయిషి ఇవ్వాల్సిందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని పిలిపించి చీవాట్లు పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.